రోడ్డు ఎక్కితే న్యాయం జరుగుతుందా? మీ అందరూ అంటే ఈ సోకాల్ టీవీ ఛానల్స్ అందరూ పంచాయతీ పెట్టపోయారు మరి పోయి కెమెరాలు పెట్టి 100 కెమెరాలు పెట్టి పంచాయతీ పెట్టపోయారా? రాజధాని పిలిపించి ఆమెను పిలిపించి ఆ అడ్వకేట్ని ఈ అడ్వకేట్ని అటు ఇటు పెట్టి పెట్టకపోయారా? నువ్వు ఒక 3 నెలలు ఉండు సంవత్సరంలో, ఒక 2 నెలలు బయటికి వెళ్ళు, ఒక 3 నెలలు వెకేషన్కి వెళ్ళు, ఈ విధంగా ఒక సెటిల్మెంట్ చెప్పారా? అవుతుందా? అది అవ్వదు. చూపిస్తారు. వాడు అంతకుముందు కర్ణాటకలో పవిత్ర అని చెప్పి ఏదో కేసు చూసాం కదా, అదే పంచాయతీగా, మనం వైజాగ్ పంచాయతీ కదా, అంటే ఇది ఒకటే కాదు కదా, రైట్? అవన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళు అల్టిమేట్గా ఈ కేసు సెటిల్మెంట్ అవుతుందే తప్ప ఇక్కడ జరిగేది ఏమి ఉండదు. కోర్టులకు వెళ్ళి సంవత్సరాలు కొట్లాడేది ఏమి ఉండదు. మీరు రాసుకు పెట్టుకోండి, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఈ కేసు కోర్టుకి వెళ్ళదు, సెటిల్మెంట్ అవుతుంది. ఈ బిట్ కట్ చేసి పెట్టుకోండి. కాకపోతే అప్పుడు అడగండి. నాకు సెటిల్మెంట్ వద్దు, నాకు రాజ్ తరుణ్ కావాలంటుంది అమ్మాయి. అంటారండి. నేను అంటున్నా కదా ఇప్పుడు మీరు సేవ్ చేసి పెట్టుకోండి అని చెప్పని. నేను అంటున్నా కదా. ఆమంటే నమ్ముతా, నేనంటే నమ్మరా? నమ్మాలి కదా. మీడియా అంటే అంతే కదా, ఎవరేం చెప్పినా చేయాల్సిందే. అది అని కానివ్వండి. ప్రాక్టికాలిటీ చెప్పేస్తున్నానండి. ఎవరేమనుకున్నా సరే ఇది ఒక 2-3 రోజులు, ఇక 2 రోజులు బంద్ అవుతుంది దుకాణం ఇది. అంతేనా? అంతే. నరేష్ గారు ఒక అడ్వకేట్గా ఇప్పుడు ఏంటంటే చాలా సందర్భాలలో చట్టాలు అనేవి ఒకప్పుడు న్యాయం జరగడానికి సృష్టించినవి. అంటే తప్పు చేసేవాడికి భయం కలిగించడానికి, బికాజ్ ఎన్కౌంటర్ కావచ్చు, చట్టాలు కావచ్చు, సెక్షన్లు కావచ్చు, క్రైమ్ రేటు తగ్గించడానికి పెట్టుకున్నవి ఎప్పుడో నుంచి. కానీ ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోతుందంటే మనుషుల థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చట్టాలను ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నారు. రీసెంట్గా మీరు చెప్పిన సుప్రీంకోర్టే కలిసి ఉండడంలో, సహజీవనం చేయడంలో తప్పు లేదు, భార్యకి ఇష్టం లేకుండా కాపురం చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు జరిగేవి సూసైడ్స్, రేప్స్, భర్త భార్యని ఇబ్బంది పెట్టడం. కానీ ఈ 24లో చాలామంది అమ్మాయిలే అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్నారు. అది ఒప్పుకోవాలి. యాజ్ ఎ ఫీమేల్గా నేను కూడా ఒప్పుకుంటా. ఇంతకుముందు ఎప్పుడో చాలా తక్కువ పర్సంటేజ్లో ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేశాడ్రా ఇలా కేసులు చూస్తూ ఉన్నాం. ఒక అబ్బాయి అంటే భయపడే సిచ్యువేషన్స్, ఒకరు మన లైఫ్లోకి వస్తే ఆ అబ్బాయి ఏంటో తెలుసుకుని రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కేసెస్ చూస్తుంటే ఆల్మోస్ట్ అబ్బాయిలే బాధితులు అవుతున్నారు ఎక్కువగా. క్రైమ్ రేటు పెరుగుతుంది, లైఫ్లో లీడ్ చేస్తున్నారు. రీసెంట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, సహజీవనం అన్నా లేదా ఇంకొకటి అన్నా, లివింగ్ రిలేషన్ అన్నా చట్టమే చెప్తుందమ్మా ఉండమని, అలాగే ఉంటున్నాం అంటున్నారు. ఇది పెరుగుకుంటూ పోతుంది కానీ తగ్గట్లా. కానీ చివరికి నిందించేది చట్టాలనే. మనుషులు బాగానే ఉన్నారు, కానీ ఇలాంటి చట్టాలు వచ్చిన తర్వాత మనుషుల వ్యక్తిగత జీవితాలు అయితే మార్పులు రావట్లా. ఇలాంటి కేసులు పెరిగిపోతూ ఉంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఇష్యూలు కానీ ఇష్యూస్ తగ్గాలి, కొంతవరకు తగ్గాలి. మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నామని మనిషికి మనకే ఉండాలి. అలాంటి థాట్ ప్రాసెస్ రావాలి. అసలు వస్తుందంటారు అసలు ఈ కలియుగంలో? అంటే మనం చేసే మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే మనం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వెతికేది వంక, రైట్? ఒక వంక కావాలి. ఎవరి మీద వేసేయాలి? బట్ట కాల్చి వేయాలి. ఎవరి మీద? సువర్ణ మీద వేయాలా, నరేష్ మీద వేయాలా? సువర్ణ మీద వేసేద్దాం. రోజు కనిపిస్తుంది ఏంటో బాగా ఈ మధ్య నిజాలు బయటకు పట్టుకొస్తుంది, వేసేద్దాం సువర్ణ మీద. అయిపోయాయి. నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎవరినో ఒకరిని సాకు చూపించాలి. ఇక్కడ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా కూడా, ఈరోజు కాదు బ్రిటిషర్స్ ఉన్న టైంలో కూడా మన స్వతంత్రం గురించి కొట్లాడితే ఇంక ఈ రోజు ఏముంది? స్వతంత్రం ఉంది మనకి, ప్రజాస్వామ్యం ఉంది మనకి. అప్పుడు ప్రజాస్వామ్యం ఉందా బిఫోర్ 1947? లేదు కదా. అప్పుడు కూడా మనకి స్వతంత్రం కోసం, స్వతంత్రాన్ని తీసుకురావడం కోసం ఎంతమంది మహానుభావులు, అంత బలమైన చట్టాలు ఉన్నా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళారు. భగత్ సింగ్ పరిస్థితి ఏంటి? అల్లూరు సీతారామరాజు పరిస్థితి ఏంటి? బలమైన చట్టాలు ఉన్నాయని తెలిసి కూడా స్వతంత్రం కావాలి అని చెప్పి ఎదురు వెళ్ళారు. బుల్లెట్ దించుకోపో అన్నారు, దించుకున్నారు, చచ్చిపోయారు. అంటే బలమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి ఒక విప్లవం ఆగుతుంది, ఒక నేరం ఆగుతుంది అనుకోవడం తప్పమ్మ. ఇక్కడ ఒక నేరం కానీ ఒక అనైతిక చర్యలకు పాల్పడే వాళ్ళ మైండ్ సెట్లో మార్పు రావాలంటే పుట్టినప్పుడు అమ్మ ఉగ్గిపాలతో పాలేస్తుంది కదా, అప్పుడు మనకు నేర్పించాల్సింది ఏంటంటే కనుక విలువలు నేర్పించాలి. విలువలు ఎప్పుడైతే కనుక పాలతో పాటు విలువలు అనేది నేర్పిస్తారో పిల్లలకి, అప్పుడు మాత్రమే నేరాలు తగ్గుతాయి. తెల్లారిలేసి పేపర్ చూడాలంటే భయం అవుతుంది. 55 సంవత్సరాలు 6 నెలల పిల్ల మీద అత్యాచారం అంట. స్కూల్ టీచరు 2వ తరగతి పిల్ల మీద అత్యాచారం అంట. 7వ తరగతి చదివే పిల్లలు 4వ తరగతి చదివే పిల్ల మీద అత్యాచారం అంట. 10వ తరగతి కూడా సరిగ్గా చదవలేని వాళ్ళు గంజాయి దాంట్లో దొరకడం. ఎక్కడికి పోతుంది సమాజం? చట్టాలు ఎందుకు లేవు? కఠినంగా ఉన్నాయి. అంటే చట్టాలు ఉంటేనే క్రైమ్ అవుతుందా? కాదే. పిల్లలు పెంచే పద్ధతి మారట్లేదు కదా. రే నువ్వు వెళ్ళరా, నీకు ఏమైందిరా, మీ నాన్న దగ్గర 10 కోట్లు ఉన్నాయిరా, ఆ కారు ఉందిరా, మనం తోపురా, మనం వెళ్తే ఏంటనుకుంటున్నాం, మనం ఎమ్మెల్యేకి రైట్ రా, మనం ఎంపీకి లెఫ్ట్ రా, ఈ సొల్లు కవర్లు చెబితే పిల్లలు ఎట్లా తయారవుతారు? పద్ధతి కదా, పద్ధతులు నేర్పించాలి కదా.
ఇంటర్నేషనల్ స్కూల్స్ వేసేస్తే పద్ధతులు వచ్చేస్తాయి, విలువలు వచ్చేస్తాయి అంటే ఎట్లా అనుకుంటుంది? నువ్వు ఏ విత్తనం పాతితే అదే కదా మొక్క వస్తుంది. నువ్వు వరి గింజను పాతితే వరి వస్తుంది. యాపిల్ రాదు కదా. యాపిల్ రావాలంటే ఏడికి నుంచి వస్తుంది? రాదు. ఎందుకంటే నీ విత్తనమే తప్పు ఉంది అక్కడ. సో ఆబ్వియస్లీ పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి. అటు ఆడపిల్లకైనా సరే మగపిల్లడికైనా సరే. మగపిల్లడు కాబట్టి విర్రవీగు సో సమాజంలో పోయి అడ్డగోలుగా తిరుగు, నీకేం కాదు. నవ్వేడేస్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్తే ఆబ్వియస్లీ ప్రతి తండ్రికి కూతురు అంటే కనుక అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఉంటాయి. పెళ్లి చేసి ఇంటికి పంపించిన తర్వాత మా అత్త కూర వండమంటుంది అంటే కనుక నీకే అవసరం ఏం వండనీకి, నువ్వు ఎట్లా పెరిగినా మన ఇంట్లో నేను వండనని చెప్పు. అట్లా చెప్తే ఏమవుతుంది? కథం కలాస్. సో ఫైనల్గా రాజ్ తరుణ్ అలాగే లావణ్య ఈ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? ఆల్మోస్ట్ మీ స్టేట్మెంట్ చెప్పేశారు. డేట్ కూడా నమోదు చేసుకోండి, ఇదేం ఉండదు, సెటిల్ అయిపోద్ది, అంతే, సెటిల్ అయిపోద్ది, కోర్టు దాకా కూడా వెళ్ళదంట. అంతే, సెటిల్ అయిపోద్ది, అంతేనా? అంతే, ఓకే. అంతే. ఇంకొకటి చూసారా, నిన్న శాంతి అనే అమ్మాయి బయటకు వచ్చి విజయసాయి రెడ్డి గారి మీదే అసిస్టెంట్ ఎండోమెంట్ కమిషనర్ ఇట్ సీమ్స్ రైట్. చూసారా ఆ ఇష్యూ? చూశాను. ఏమనిపించింది మీకు ఫస్ట్? ఏమనిపించింది? పెట్టి మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వాళ్ళ హస్బెండ్ నిన్న కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాడు. డిఎన్ఏ టెస్ట్ అంటే ఇన్ మై ఆప్షన్స్ పిల్లోడు పుట్టాడు అంటే మొదట ఎదురు కావాలి కాకుండా దాని తర్వాత పుట్టాడు, డిఎన్ఏ టెస్ట్ కాల్ ఫర్ చేయాలి అని చెప్పి అని అన్నాడు. ఆమె వయసుతో అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఆమె ఏం చెప్పింది అని అంటే విజయసాయి రెడ్డి గారి వయసు ఏంటి, నా వయసు ఏంటి, ఇట్స్ బీన్ 30 years. నేను అంతకు ముందు ఒక స్టేట్మెంట్ వదిలేను. ఇప్పుడే 55 సంవత్సరాల వయసు ఉన్నవాడు 6 నెలల పేపర్ మీద అత్యాచారం చేస్తున్నాడు. విలువలు ఎక్కడ ఏడ్చినాయి సమాజంలో? దాంట్లో రాజకీయాలు ఎక్కడ ఏడుస్తాయి? అంటే వయసు పెద్దదిగా కాబట్టి ఏం చేయడం అంటే అది దట్ ఈస్ నాట్. కాకపోతే అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నేను అంత అబ్సల్యూట్లీ నేను ఇయ్యను. బట్ బేసిక్గా స్టేట్మెంట్ ఏమర్థమైంది అని అంటే కనుక 30 సంవత్సరాలు వయసు ఉన్నంత మాత్రాన ఒక ఆడ వ్యక్తి మీద ఒక మగోడు మనసు పడ్డు అని చెప్పి ఎక్కడా లేదే. మనం అంతకుముందు తీసుకున్న పురాణాల దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. నేను చెప్పలేను మళ్ళీ మనోభావాలు దెబ్బతింటే కానీ పురాణాల్లోకి వెళ్తే